తెలియకోకుండా, క్రీస్తు గురించి వినుకోకుండా, అవసరాలు బట్టి తీసుకుంటే అది చెల్లుతుంది చెప్పండి? ఆ ఒక్కటేమన్నాడు పరిశుద్ధ ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమన్నారు? ఒక్కటే అన్నాడు కదా బాప్తిసం. అది కరెక్ట్ అయిన బాప్తిసం ఒక్కటి. డూప్లికేట్ ఎన్నో ఉంటాయి. మన జనరల్గా మీరు ఆధార్ కార్డు ఉందనుకోండి, ఒరిజినాలిటీ మీ దగ్గర పెట్టుకుంటే మీకు ధైర్యమే వేరు కదా. ఏదైనా ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర ఉంటే, డూప్లికేట్ పత్రాలు పెట్టుకుని మీరు ఏ దేనికైనా వెళ్ళగలరు చెప్పండి కదా. ఒరిజినల్ అంటారు బయటికి. అలాగే మన బాప్తిసం విషయంలో కూడా మన శారీరకంగా తీసుకుంటున్నామా అది చెల్లదు, అవసరాలు బట్టి తీసుకుంటున్నామా అది చెల్లదు, పెళ్ళికి తీసుకుంటున్నామా అది కూడా చెల్లదు. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మనం ఇన్ని రోజులు మనం చూసుకుంటాం. ఎలా తీసుకోమంటున్నాడు? మనకి ఎలాగైతే వాక్యం విని ఎప్పుడైతే మన మనసులో ప్రేరేపణ కలుగుతుంది ఆటోమేటిక్గా